మా విలేజ్‌లో తిరణాలండి చాలా అంటే చాలా చేస్తారు. ప్రతి ఇయర్ ఈ మంత్‌లో అయితే పరమేశ్వరునికి, పార్వతీదేవికి ఇలా తేరులో పెట్టేసి తర్వాత పూజలైతే స్టార్ట్ చేస్తారు. తేరైతే లాగుతారు. ఇంకా పంతులు గారులైతే పూజ అయితే స్టార్ట్ చేస్తారు. తేరు కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది కదా చూడడానికి. సో విలేజ్‌లో అయితే పండుగలు ఈ మంత్‌లో స్టార్ట్ అయిపోతాయి. అన్ని పండుగలు అయితే జాతరలంతా మా విలేజ్‌లో అయితే జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. తిరణాలన్నమాట. కీల గుల్లాడు అంటారు కదా! ఈ కీల గుల్లాడు కూడా వచ్చారు. సో తర్వాత వచ్చేసి కోలాట్లు కూడా ఆడుతున్నారు. నేను ఎప్పుడూ చిన్నప్పుడు చూసింది కోలాట్లు ఆడడము. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంతరించిపోతున్నాయండి కోలాట్లు ఆడడము. తర్వాత వచ్చేసి భజన, హరికథలు అంతా నాటకాలు ఇలాంటివంతా అంతరించిపోతున్నాయి కదా! ఎక్కడ లేదు. ఇప్పుడైతే డ్యాన్సులు వచ్చేసాయి. కానీ ఇలా పండగల కన్నా అప్పుడప్పుడు ఇలా కోలాటము ఇంకా ముందు సాంప్రదాయాలంతా పెడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మా విలేజ్‌లో అయితే కోలాట్లు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా కోలాట్లు ఆడడం కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా విలేజ్ వాళ్ళందరూ ఒక చోట కలుసుకొని ఇలా అయితే జాతర చేస్తారు. ఇంకైతే చూడండి ఎంతమంది వచ్చారో. కోలాట్ వాళ్ళు కూడా ఎక్కడో దూరం ఇంకా వచ్చారంట. కానీ కోలాట్లు మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడారండి. ఇంకా మా విలేజ్‌లో తిరణాలు మాత్రం చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మా విలేజ్‌లో వాళ్ళంతా. ప్రతి ఇయర్ వచ్చేసి ఈ తిరణాల కోసం అయితే వెయిట్ చేస్తాము. తిరణాలు అయితే చాలా బాగా చేస్తారు. ఇంకైతే కోలాట్లు ఆడడం కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా ఆడారండి కోలాట్లు అయితే. మీకు కూడా నచ్చిందా కోలాట్లు ఆడడము? మీ సైడ్ కూడా కోలాట్లు ఆడతారా? ఇక్కడైతే చూడండి దేవునికైతే ఇలా అలంకరించారు. ఇంకా ఈశ్వరుని గుడి అనమాట. ఇక్కడ సైడ్ వచ్చేసి పరమేశ్వరునికి అయితే పూజ చేస్తున్నారు. ఈశ్వర దేవుడన్నా పరమేశ్వరుడన్నా అంతా ఒకటే కాబట్టి ఇంకా అయితే పండగ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతూ ఉంది. ఇంకా ఇది ఇలా అయితే నైట్ అంతా ఇలా జాతర చేసిన తర్వాత కోలాట్లు ఆడతారు. కీలగుల్ల ఆడతారు. తర్వాత వచ్చేసి తేరులో పరమేశ్వరు పార్వతీదేవికి ఇలా పెట్టి పూజ చేసిన తర్వాత నైట్లో వచ్చేసి ఒక 3 o'clock 4 o'clock అయితే తేరైతే లాగుతారు. మా విలేజ్ వాళ్ళందరూ కలిసి కూడా ఇంకా అయితే చూడండి కీలగుల్లాడు అనమాట. కీరగుర్రాలు కూడా చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు. నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసింది కీరగుర్రాలు కూడా ఇలా వేయడము చాలా అంటే చాలా బాగా జరిగింది. విలేజ్‌లో అయితే ఇలా బాగుంటుంది కదా! ఇలా చేస్తే జాతర అయితే ఏమైనా విలేజ్‌లో చేసే జాతరలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకైతే అన్ని సాంప్రదాయాలు మనకైతే గుర్తుకొస్తాయి. ముందు మా అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు మా అవ్వ మా తాతోళ్ళ కాలంలో ఇలా అయితే కీలగుల్లాడు కూడా ఇలా ఆడేవాళ్ళంట. సో మళ్ళీ ఇప్పుడు గుర్రాలతో ఇలా ఆడుతుంటే చాలా అంటే చాలా బాగుంది. గుర్రాలతో ఇలా డ్యాన్స్ అయితే వేస్తున్నాడు వ్యాసం వేసుకొని. ఇంకైతే జాతర అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. విలేజ్‌ల్లో చాలా అంటే చాలా బాగుంటుంది కదా! ఇంకైతే మీ సైడ్ కూడా ఇలా తిరణాలు చేస్తారా? ఇలా కోలాట్లు తర్వాత వచ్చేసి కీరగుర్రాలు కూడా ఇలా అయితే మీ సైడ్ కూడా ఇలా డ్యాన్స్లు వేస్తారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన వీడియోస్కి అంతా కూడా ఎలా ఉంది వీడియో అనేసి కూడా కామెంట్ చేయండి. జాతర ఎలా జరిగింది అనేసి కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి.